హలో నమస్తే. తెలంగాణ మీద పగబట్టిన ఆంధ్ర మీడియా మళ్ళా ఒకసారి తెలంగాణ మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద వంకర బుద్ధి బయటపెట్టింది. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాం చేసేందుకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తమను ఇంటి అల్లుడిలాగా చూసుకుంటూ విషపురాతలు రాస్తున్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ 2 పత్రికలు చదివిన తెలంగాణ వాళ్లకు కొన్ని విషయాలు చెప్పాలి. తెలంగాణ మీద ఎంత విషం నింపుకున్నాయో ఈ పత్రికలు మనం తెలుసుకోవాలి. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో తెలంగాణకు జరిగిన మంచి గురించి చెప్పరు, ఎవరైనా చెప్తే సహించరు. తాజాగా పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు, అది కూడా టీడీపీ ఎంపీలు జి లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరి, వీళ్ళిద్దరూ అడిగిన ఒక ప్రశ్న వాళ్లకు అస్త్రమైంది. ఆ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఇచ్చిన సమాధానం మొదటి పేజీలో వచ్చేసి రాక్షసానందం పొందింది. అదేదో కొత్త విషయం అన్నట్టు తెలంగాణ వచ్చిన తరువాత మనం కట్టుకున్న కాళేశ్వరం మీద మరొకసారి శాడిస్ట్ బుద్ధిని ప్రదర్శించింది. కాళేశ్వరం కూలింది అని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మాట్లాడినట్టు తాటికాయంత అక్షరాలతో ముద్రించే ఈ పత్రికలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరమ్మతులు చేపట్టింది అని చెప్పిన వార్తను పట్టించుకోరు. పాలకులను ప్రశ్నించరు, ఉలుకుండదు, పలుకుండదు. బరాబర్ అడుగుదాం. మేడిగడ్డలో తీవ్ర లోపాలు అని రాసిన పేపర్లు మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పిన మాటను పాఠకులకు, పాలకులకు ఎందుకు గుర్తు చేయరు? బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తప్పనిసరిగా చేయడం ఇది రెండోసారి. 2 సార్లు చెప్పిన మరమ్మతులు ఎందుకు చేయలేదు అని ఆంధ్ర పేపర్లు అడగవు, కానీ మనం అడుగుదాం, బరాబర్ అడుగుదాం. కాళేశ్వరం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల వల్ల తెలంగాణలో సాగు భూమి పెరిగిందని ఆర్థిక సర్వే చెప్తే ఆ వార్తను తొక్కేస్తారు. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ఎక్కడిది? కాళేశ్వరం లేకుండా సాగు భూమి విస్తరణ ఎట్లా పెరిగింది? బరాబర్ అడుగుదాం. తెలంగాణను ఎక్కడ కీర్తించవలసి వస్తుందో అని తెలంగాణ సాధించిన విజయాలు ఎక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పవలసి వస్తుందో అని ఈ పేపర్లో ఆ వార్తను తొక్కిపెట్టినాయి. ఎందుకు? బరాబర్ అడుగుదాం. రైట్, బరాబర్ అడుగుదాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బరాబర్ ప్రశ్నిద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం, దాన్ని మరమ్మతులు చేయాలని ఇంతకుముందే ఎన్డీఎస్ఏ చెప్పిన విషయం మనకందరికీ తెలుసు. తెలంగాణలో సాగు విస్తరణ పెంచి తెలంగాణలో రైతుల బతుకులు పండగ చేయాలని కేసీఆర్ భావించారు. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారు మరమ్మతులు ఎందుకు చేస్తలేరు? ఎందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారని ఒక సందర్భంలో కేసీఆర్ గారు అన్నారు. ఒకసారి ఆ బయట చూద్దాం. అడిగిన అక్కడ పనిచేసే ఇంజనీర్లు ఏమైతుందంటే నాకు అర్థం కాదు. మీరే కదా కట్టిన, మీకు బుద్ధి లేదా? మీకు చెప్పలేదని అడిగిన మేము చెప్పినాం సార్, ఎత్తదు నీళ్ళు అని చెప్పినాం. అమెరికాలో హోవర్ డ్యామ్ కొట్టుకుపోయిందండి 2-3 సార్లు, మళ్ళీ మన దగ్గర కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి. నాగార్జున సార్ రైట్ సైడ్ మొత్తం కుంగిపోయిందండి, మళ్ళీ సరి చేసుకుంటారు. మహానదుల మీద కట్టే ప్రాజెక్టులలో డెఫినెట్ గా కొన్ని లోపాలు వస్తాయి. దానికే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. మా జిద్దేముండే తెలంగాణకు నీళ్లు రావాలి, పచ్చని పంటలు పండాలి, ప్రజలు బతకాలి. మా జిద్దు అది. మేము చిల్లర రాజకీయాలు చేయలేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీళ్లు తేవాలనేటువంటి ప్రజల మీద ఉన్న ప్రేమతో నీళ్లు తేవాలనే దానిలో మేము తెచ్చిన ఫలితం ఇచ్చింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. 3.5 కోట్ల ధాన్యం పండడానికి కారణమైంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. మరి నువ్వు మేడిగడ్డ నీళ్లు ఎత్తపోయింది కదా, పంట నిండిపోయింది. ఇసుక బస్తాలు అడ్డమేసి కూడా నీళ్లు కొంచెం బిల్డ్ చేస్తే 2, 3, 4 పంపులు నడుపుకోవచ్చు సులభంగా. 50-60 టీఎంసీల నీళ్లు వృధాగా పోయినాయి. కేసీఆర్ ను బదనం చేద్దామనే చిల్లర రాజకీయ ప్రక్రియల ఉద్దేశంలో భాగంగా ప్రజలను నేను అడిగిన అక్కడ రైట్. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగిపోవడం పైన అనేక వాగ్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో ఇప్పటి మంత్రి, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. దీనిపైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ చెప్పింది ఈ బ్యారేజ్ని రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేయండి, కాంట్రాక్టర్కు కూడా రిపేర్ చేయవలసిన ఆబ్లిగేషన్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేయండి అని చెప్పిన తర్వాత 2024లోనే అసెంబ్లీలో లేదా అసెంబ్లీ బయట ఉండొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బ్యారేజ్ని మేము రిపేర్లు చేయిస్తామని చెప్పేసి ఓ మాట చెప్పినారు. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం.
ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. కాళేశ్వరంలో, ఇంత పెద్ద కాళేశ్వరంలో 3 బరాజులు, అదే విధంగా 15 రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. ఇప్పుడే మా గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు డిమాండ్ చేసినారు, దాన్ని రిపేర్ చేయండి. రైతుల మీద కోపం పెంచుకోకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి. ఇది ఇప్పటి వరకైతే మేము ఏ కాంట్రాక్టర్లు అయితే బ్యారేజీలు కట్టినరో వాళ్లతోనే ఈ రిపేర్ పనులు వాళ్ల ఖర్చుతోనే చేయిస్తున్నాము. ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఏమీ ఖర్చు పెట్టలేదు. So through you, my question is, why does the government not take up the repairs and maintenance work on the barrages and all other components of the project in the last 20 months, even while going for appointment of inquiry commission? Why didn't you go for the repair? 20 months हो गए सर, 20 महीना हो गया. और फिर मैं ये भी सुना था, पानी आएगा तो और पूरे पिलर्स को बहा के लेकर चला जाएगा, नुकसान हो गया, स्टेट का पैसा. सर अब तो कितना आ गया सर, वहां पे कितना पानी आ गया सर, 10 लाख क्यूसिक का वाटर है सर वहां पे. तो ऐसा नहीं है कि बिल्कुल ही कमजोर है, जरा कुछ तो मजबूत है वो कि इतना पानी ले रहा है सर. సరే, హరీష్ రావు గారు మాట్లాడినారు, బాగా మాట్లాడినారు, ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి 4 ప్రశ్నలు అడిగినాడు. ఏమయ్యా మీరు కొట్టుకపోతుందన్నారు కాళేశ్వరం, మరి అక్కడేమో రోజుకు 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 120 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 12 లక్షల క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి, మరి మజబూత్ ఉంది కదా, కొట్టుకపోలేదు కదా, ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు. 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేస్తలేవు? నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి 3 ఏళ్ల తర్వాత ఒక ఎక్కడో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా? 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు. అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు, మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెస్తావు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు. వాళ్ళ వాస్తవం ఏంది? అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు. ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం, కేబినెట్ తీర్మానం చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుండి 1100 కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు మచ్చజెండా ఊపిందే కేసీఆర్ గారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు 1100 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 7,400 కోట్లకు అంచనాలు పెంచి, మరి ఎవరి కోసమో, డబ్బుల కోసమో, మూటల కోసమో, ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని 7 ఇంతలు పెంచి మోసం చేస్తున్నాడు, ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు.